guys, welcome back to our YouTube channel. So this Koti came from Chennai. అరే లైటింగ్ కనబడట్లేదురా. So guys, welcome back to my YouTube channel Priyanka Reddy Arikatla. ఇవాడు చెన్నై నుంచి వచ్చిందనమాట అండ్ మేమిద్దరం బెంగళూరులోనే ఇదే ఫస్ట్ టైం కలవడం. సో ఆఫ్టర్ ఇంటర్ మొన్న పెళ్లి తర్వాత ఇదే మా సెకండ్ మీటప్ ఇన్ బెంగళూరు. నీ పెళ్లి తర్వాత బేబీ వాళ్ళ అక్క పెళ్లి తర్వాత. సో ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అనేది కూడా మొత్తం వ్లాగ్ చూసేద్దాం. చాలా ఇయర్స్ తర్వాత ముగ్గురం కలిసాం. సో ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా ఉండదు. వ్లాగ్ మొత్తం మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసేయండి. బాగా వచ్చింది బేబీ జాగా. లేదు బాగా ఎంటర్ అవగానే కూర్చోడానికి ఇలా సీటింగ్ చేసి అయితే ఉన్నాయి, విచ్ వాజ్ లైక్ రాయల్ ట్రీట్మెంట్ లాగా ఉంది. అండ్ ఒక అద్దం అయితే ఇచ్చారు. నేను వీడియో తీస్తున్నాను, సో వెనకాల వాళ్ళైతే ముచ్చట్లు పెడుతున్నారు, వీడియోలో చూసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్కి హెడ్ అయిపోయాం. అండ్ ఫస్ట్ వీ ఆర్డర్డ్ క్రిస్పీ కార్న్ విచ్ వాజ్ రియల్లీ అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. సో పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. సో అంతేరా అంటేనే తెలుసు అందరికీ, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అండ్ రియల్గా తెలుగు ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా ఉట్టిపడేటట్టు చేశారు. అండ్ మాకే చాలా మంటగా అనిపించింది, బికాస్ బెంగళూరులో ఉండి డేస్ అన్ని సప్పగా తిని ఒకేసారి అంత ఫ్లేవర్స్ అయ్యేసరికి లైక్ ఇట్ వాస్ లైక్ మౌత్ వాటరింగ్ డిషెస్. నెక్స్ట్ మేము ఆర్డర్ ఇచ్చింది పచ్చిమిర్చి పన్నీర్ పలావ్ అండ్ ఇంకోటి కోడి పలావ్ విచ్ ఇస్ బోన్లెస్. అవి కూడా రెండు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి పచ్చిమిర్చి పన్నీర్ పలావ్ విచ్ వాస్ రియల్లీ అమేజింగ్. ఎందుకంటే అరుణ నాన్ వెజ్ తిందనమాట, సో తన కోసం వెజ్ అయితే ఆర్డర్ చేసాము అండ్ షీ ఫెల్ట్ రియల్లీ గుడ్. అదంతా అయిపోయాక వీ ఆర్డర్డ్ సమ్ ఆప్రికాట్ డిలైట్ విచ్ ఈస్ ఆల్సో వెరీ టేస్టీ. మధ్యలో కోక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం, ఎందుకంటే చాలా మంట పుడుతుంది. సో ఫర్ ఎవ్రీ బిర్యానీ లవర్ కోక్ ఇస్ మ్యాండేటరీ. అండ్ ఇక్కడ ఒక కోక్ని టూట్ చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా అరుణ ఎంత కష్టపడుతుందో ఒక కోక్ని టూ చేయడానికి. చూడండి అట్ ది ఎండ్ అయిపోతుంది ఒక కోక్ టూగా. సో దాట్స్ ఆల్. నెక్స్ట్ అయితే ఆప్రికాట్ డిలైట్ తిన్నాము విచ్ ఇస్ ఆల్సో వెరీ టేస్టీ. సో ఫుడ్ రివ్యూ అయితే కూడా నేను మీకు కంటిన్యూస్ వీడియోలో వస్తుంది, మేము ఫుడ్ రివ్యూ ఎలా ఇచ్చాము ఏంటి అనేది. అండ్ బిల్ వాజ్ బిలో 2000 అండ్ చాలా బాగుంది కూడా ఫుడ్ అదంతా కూడా. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా లైక్ పల్లెటూరు సెటప్ పెట్టేసి, అండ్ ఇక్కడ స్టేట్స్ వర్ లైక్ గోయింగ్ ఇన్ ఏ రాయల్ ప్లేస్కి వెళ్తున్నట్టు చాలా అంటే చాలా బాగుంది. అండ్ సమ్ మ్యాండేటరీ మిర్రర్ సెల్ఫీస్. సో నెక్స్ట్ హాయ్ గాయ్స్, దిస్ గాయ్ నన్ను ఫ్రెండ్ అంటది కానీ ఫ్రెండ్గా ట్రీట్ చేయట్లేదు గాయ్స్. ఇద్దరు రియాక్షన్ అనిపించు. guys, అంతేరాకు వచ్చాం, తిన్నాం. అంతేరా ఇన్ ద సెన్స్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంట. ఫుడ్ బాగుంది గాయ్స్. ఇట్స్ 4 out of 5. ఐఫోన్ గైస్, కొత్త వీళ్ళే కూడా ఐఫోన్లే గైస్. మేము చూపించట్లేదు, సరే గాయ్స్ వచ్చి మళ్ళీ మాల్లో కలుద్దాం. మాల్ ఆఫ్ ఫిష్. బాయ్. మాల్కి వెళ్ళి మధ్యలో వీ హ్యాడ్ సమ్ షుగర్ కేన్ జ్యూస్. సో కొద్దిగా రిఫ్రెష్మెంట్ కోసం అయితే షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాం. అండ్ ఫైనల్లీ వీ రీచ్ ద మాల్. సో ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియాకి వచ్చాం. ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియాకి వచ్చాము. దీనికి రావడానికి మేము మారింది 3 బస్సెస్ మారి ఎండలో వచ్చి ఏసీలో ఓన్లీ ఏసీ కోసం వచ్చిన మాల్స్. ఏమైనా కొంటావా? నాకు ఇప్పుడు బేబీ కాస్ట్లీ కంపెనీ బ్యాగ్ సిఎన్కే బ్యాగ్ అయితే కొనిపోతుంది. చార్లీ అండ్ కేత్. ఓకే పట్టుకుంటా. చార్లీ అండ్ కేత్ బ్యాగ్ అయితే కొనిపోతుంది. గైస్ సీ వాట్ బేబీ విల్ బై ఫర్ మీ. ఓకే, నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందండి, నిన్నే శాలరీ పడింది కదా, కొనిపిమంటుంది, కొనిపిస్తాను. వైషు ఏమో డియోర్. ఓకే, వైషు డియోర్ బేబీ మినిమం
ఏమంటారు చార్లీ అండ్ కేక్ లేకపోతే వేస్ట్ అసలు. లేదంటే విక్టోరియా సీక్రెట్. ఓకే పట్టుకో ఇక నీ ఫోన్. తినే యూట్యూబ్ వీడియోకి ఎంతైతే మనకి మనీ వస్తుందో ఆ మనీతో కొనిపిస్తా అని చెప్తున్నారండి. పట్టుకో. Going to play games. Guys, తర్వాత చేద్దాం కదా. అంటే మనకి ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పు. ఫస్ట్ బౌలింగ్ అయితే రిజిస్టర్ అవుతున్నాం. ఇంకో బాల్. కమాన్. ఇంకో బాల్ ఉంటుంది. సో డే ఎండ్ అంతా కూడా చాలా గేమ్స్ ఆడుకొని చాలా బాగా టైం స్పెండ్ చేసాము. బాస్కెట్బాల్ ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడాము. అండ్ నైట్ వ్యూ చేసేకి ఇదనమాట. అండ్ ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. తెల్ల వస్త్రాలు ధరించి మా లైటింగ్ చూడు. సో ఫైనల్గా మాల్ ఆఫ్ ఏషియా అయిపోయింది బేబీ కోరిక మేరకు.
ఇప్పుడు ఆటో బుక్ చేసుకునేసి రూమ్కి అయితే వెళ్తున్నాం. అండ్ నైట్ ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. ఏం ప్లాన్స్ ఉన్నాయి? షటిల్ బుక్ చేసింది వైషు. సో షటిల్కి వెళ్ళి ఆడుకొని నెక్స్ట్ సినిమా చూద్దామని నైట్ అవుట్ లాగా సినిమా ఏంటో చెప్పు, అది ఇంపార్టెంట్. తెలీదు, మూవీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. బట్ ఇట్ షుడ్ బి లైక్ హర్రర్ మూవీ అనమాట. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ వైబ్. ఈ ముగ్గురం హర్రర్ మూవీ చూస్తే ఎలా ఉంటుందో చూడాలి గైస్. బాయ్. సో దట్స్ ఆల్. రేపు కూడా ప్లాన్స్ ఉన్నాయి. సో రేపు ప్లాన్స్ రేపు అప్డేట్ చేస్తాం. నా వంటికి నచ్చట్లే, నీ కౌగిలితో నన్ను సింగారించు రా, ఏ వెన్నెల చల్లాలి నన్ను నిద్రపు చెట్లే, నా తిప్పలు కొంచెం ఆలోచించు, ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పెట్టింది, పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయారం, గోని కట్టింది గోరింట పెట్టింది, సామికి ముద్దలు కట్టింది, చుట్ట మల్లే చుట్టేస్తానే గైస్ ప్లేట్ పట్టుకుంది చూడండి. పచ్చలు చూపిస్తున్నావే. బెంగళూరులో ఉన్న అందరికీ తెలుసు యూలు రైడ్స్ ఎంత బాగా ఫేమస్. సో లైక్ చాలామంది నైట్ తీసుకొని నడుపుతారు షార్టెస్ట్ ప్లేసెస్కి వెళ్ళడానికి, నియర్ బై బైక్స్ అవి రెంట్ తీసుకోలేనప్పుడు. అండ్ లాట్ ఆఫ్ జొమాటో అండ్ స్విగ్గీ డెలివరీ గైస్ యూస్ దీస్ ఫర్ డెలివరింగ్ ద థింగ్స్. అండ్ చూసారా, ఫస్ట్ అరుణ అయితే ట్రై చేసింది అనమాట. యూలో రైడ్కి తీసుకెళ్ళాము. స్కాన్ చేసిన తర్వాత మొత్తం రైడ్ అంతా అయిపోయిన తర్వాత పేమెంట్ అయితే చేయాలి. ఫస్ట్ షీ ఎంజాయ్డ్ హర్ రైడ్. అండ్ నెక్స్ట్ వైషు కూడా ట్రై చేసింది. వైషు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. మెయిన్ మ్యాటర్ మన విషయానికి వస్తే మనకు రాదనమాట. లిటరల్గా నాకు స్కూటీ నడపడం రాదు. బట్ వాళ్ళిద్దరు ఓపిక్గా నేర్పించి లైక్ పర్ఫెక్ట్గా అయితే తోలేను, బట్ ఓకే ఐ క్యాన్ రైడ్ అన్న ధైర్యం అయితే వచ్చిందనమాట. నేను స్కూటీ ఎందుకు డ్రైవ్ చేయనో, లైక్ ఎందుకు నేర్చుకోలేదు, ఇట్ హ్యాస్ అనదర్ బిగ్ స్టోరీ. ఈసారి ఎప్పుడైనా రివీల్ చేస్తాను నేను. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్. సో చాలాసేపు అయితే పట్టింది, చాలా ట్రయల్స్ చేసి చాలాసేపు తర్వాత ఐ క్యాన్ గో అని కొద్ది దూరం అయితే వెళ్ళాను. బట్ అప్పటికి వైషు భయం అనమాట, ఎక్కడ స్కూటీ నా మీద వేసేసుకుంటాను అని చెప్పేసి. చాలా వెయిట్ ఉంది, కనిపించట్లేదు కానీ చాలా చిన్నగా ఉంది కానీ టీవీఎస్ స్కూటర్ లాగా చాలా వెయిట్ ఉంది. అండ్ నేను బేబీ ఇలా డ్యూయట్ రైడ్స్కి అయితే వెళ్ళాము. తర్వాత చూడండి వస్తుంది, బేబీ అసలు మస్తు నడిపింది అనమాట. యూలు అయితే చూడండి వైషు నేను ఎక్కడ కింద పడతానో నా వెనకే వస్తూ ఉందనమాట. అరుణ పడితే పడి నేను వదిలేసింది నన్ను. అది మ్యాటర్. ఇప్పుడు మేము ఇద్దరం అయితే రైడ్కి వెళ్ళాము. అండ్ దాని తర్వాత అయితే బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తాము. సో అది కూడా చూసేయండి. నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్ల. చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదనుకుందా. అది వాళ్ళది పట్టుకోకూడదు, ఇలా పెట్టి ఎంత చక్కగున్నావి, ఎంత దాన్ని తీయట్లేదులే. నువ్వు పెట్టే యూట్యూబ్ వీడియోలు అంటున్నా. ఏది
ఇది శ్రీరు శనగలు దానికి ఇష్టం ఇలా తిప్పుతుంది. చెప్పు ఈరోజు అవుట్ఫిట్ అవుట్ఫిట్ కట్టర్షిప్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అండ్ ఎండ్ ఉంది, సన్ స్క్రీన్ రాశాను. అండ్ మార్నింగ్ ఇవాళ యుగాది అనమాట. యా, ఫ్లాంటింగ్ ఇన్ వైషూస్ట్ అవుట్ఫిట్స్ ఆబ్వియస్లీ. అండ్ ఇవాళ మనకి యుగాది కాబట్టి మేము టెంపుల్కి వెళ్తున్నాం. దట్ ఈస్ ఇస్కాన్ టెంపుల్. నా ఛానల్ నాకే మాట్లాడుకుంటే ఛాన్స్ లేకుండా చేస్తాను సార్. ఆఫ్ కోర్స్ ఉన్నప్పుడు వాడుకోవాలి. వైషు చెప్పు. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం హ్యాపీ ఉగాది గైస్ చెప్పు. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు గైస్. మీ ఉగాది కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాము. శ్రీ వాసునామ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు ఇస్కాన్కి వెళ్తున్నాం. మార్నింగ్ దట్ గై లేట్ చేసి. సో ఇస్కాన్కి వెళ్ళడానికి కృష్ణరాజపురంలో మెట్రో ఎక్కుతున్నాం. చెప్పు, ఇందాకంతా బాగావు. మెట్రోకి వచ్చాము. ఇక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్కి ఆ మెట్రోకి వెళ్ళి ఆ మెట్రో దిగి ఇస్కాన్కి వెళ్ళి వస్తాము. నెక్స్ట్ మల్లేశ్వరం ప్లాన్. దాని తర్వాత కబ్బన్ పార్క్. నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ నువ్వు వెళ్ళడం. అంటే ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూస్తాం. హాయ్ గాయ్స్, ఇస్కాన్కి వెళ్తున్నాం. మెట్రో దిగాం ఇప్పుడే. ఇదేంటి మహాలక్ష్మి మెట్రోకి వచ్చి ఇక్కడ నుంచి 700 meters ఇస్కాన్ అంట. సో అక్కడికి వెళ్ళి కొంచెం దర్శనం మంచిగా చేసుకొని ఫస్ట్ తినాలి. టిఫిన్ కూడా చేయలేదన్నమాట మార్నింగ్ నుంచి. నైట్ ఏమో పిజ్జాలు ఆర్డర్ చేయించింది. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. కమింగ్ అవుట్ అయిపోయింది గైస్ దర్శనం. చాలా బాగా జరిగింది. ఎలా జరిగింది దర్శనం? క్యూట్గా ఉన్నావు ప్రియాంక. హ్యాపీ దర్శనం. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మల్లేశ్వరంకి వెళ్ళబోతున్నాం. ఎట్లా అనిపించింది బేబీ బెంగళూరు ఇస్కాన్? బాగుంది, బట్ నాట్ బెటర్ దెన్ చెన్నై. చెన్నైలో ఇస్కాన్ చాలా బాగుంటుంది దీనికన్నా. నా ఒపీనియన్ అది, ఎవరి ఒపీనియన్ నాది. బట్ చెన్నైలో చాలా బాగుంటుంది. బెంగళూరు ఇస్ ఆల్సో గుడ్. సో టిఫిన్ ఏం తింటాము అనేది కూడా. ఐ వాంట్ టు ఈట్ దోశ. నేనైతే ఇడ్లీతో వెళ్తున్నా. ఆనియన్ అన్నమాట. దోశ, ఆనియన్ దోశ. అది కారం దోశ తింటదంట. నేను ఇడ్లీ అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి కదా ఇది జరుగుతుందో లేదో చూద్దాం. ఓకే, స్టే ట్యూన్. స్టార్ట్. కాలుతుందా? ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు తింటారండి. అప్పుడు ఫుడ్ పంపిస్తే అలా లెగిసి తింటారు. మీన్ వైల్ మీ బాగుందా? చూడండి, నాకు ఇది ఇచ్చేసి బిస్మిల్లా బాత్ ఇచ్చేసి నా గీ కారం దోశ దొబ్బేసింది. దొబ్బేసి అది తినేస్తుంది ఇవిడ. ఇది తినేసింది సగం. ఇది ఎటు కాకుండా సగమైన అయిపోయింది. తినలేదులే, సారీ. బట్ ఇది మాత్రం దొబ్బేసింది. చూడు, కాలుతుంది. అందుకే దేవుడు కాలుస్తున్నాడు. నేను ఎలాగో మంచి ఫుడ్ తినేస్తాను భయం వేసేసి ముందే తీసేసుకుని తినేస్తుంది ఇవిడ. అలాగా ఇది
బ్రేక్ఫాస్ట్ డన్. నేను తినింది మసాలా దోశ అండ్ షీ ఈజ్ బిస్మిల్లాబాద్. పనికి మాలింది సార్, పనికి మాలింది కాకపోతే నేను 2 టిఫిన్స్ తినాలనుకున్నాను. బిస్మిల్లాబాద్ మసాలా దోశ, దీంతో అది పిచ్చా, నేను అది తిన్నాను. ఏమైంది దాంట్లో ఆవిడ ప్లెయిన్ దోశ తీసుకుంది, నాది చాలా బాగుంది, దీన్ని బాగుంది. సో 2 మనమే. నాకు నచ్చలేదు. సోల్ఫుల్ బ్లాగ్స్ని మనం రీక్రియేట్ చేయాలంటే ఇలా తినాలని మళ్ళీ తినేది ఇంత చేసి ఓవర్ యాక్షన్ ఇంత అయ్యిందా. తింటా గైస్. ఇప్పుడు ఆటోలో మల్లేశ్వరం అయితే స్టార్ట్ అయిపోయాము. నడవడానికి గోపికలకు ఆటో బుక్ చేసుకున్నాం. మల్లేశ్వరం వెళ్తున్నాం. ఈరోజు బయట షాపింగ్ అయిపోతుంది, బేబీ కూడా షాపింగ్ అయిపోతుంది. నేను ఏడుకుందామని నాకు ఇది వద్దు, నాకు అది వద్దు. థ్యాంక్ యూ. బేబీ ఏమైంది? ములుగుచ్చుకుందా? బేబీ ములుగుచ్చుకుందా? ఉంచు ఉండాలిలే ఇంత పొడవు నీళ్ళలో పెడితే. నా లైఫ్లో బేబీ లైఫ్లో ఫస్ట్ రోజ్ గివెన్ బై వైషు ఫర్ అస్. కాదు గైస్, ఇది వైషు ఇచ్చిందని నేను ఏం చేశాను, పాకెట్లో పెట్టుకుందామని చూస్తే ఇక్కడ థ్రోన్స్ ఉన్నాయి, అంటే ముళ్ళులు ఉన్నాయి. గుచ్చుకుంది, ఫస్టే గుచ్చుకుండిపోయింది. వైషు రియాక్షన్ అంటే దీనికి మంచి జరిగింది. నా ఫ్లవర్ పోగొట్టింది గాయస్. పైది లేపేసింది, లోపల కర్ర మాత్రం ఉంచింది. ఆగండి తీయద్దు. ప్రియాంక దాహం వేస్తుంది, అంత ఐస్ క్రీమ్ దాహం లేదు. షార్ట్ కుర్తీస్ అవే కదా. వైషు షాపింగ్ చేసిందండి ఈరోజు, మామూలుగా చేయలేదు. టాప్ నచ్చుతుంది, ప్యాంట్ నచ్చదు, ప్యాంట్ నచ్చితే టాప్ నచ్చదు, 2 నచ్చితే చున్నీ నచ్చదు. అందుకని ఇది తీసుకోలేదు. అందుకే మాట్లాడకూడదు కొంతమందితో. ఇన్ని షాపులు థర్డ్ టైం మళ్ళీ తిరగడం. మేము చూస్తుంది, చున్నీ నచ్చలేదు అంటే అది చున్నీకి ఒక ఫ్లవర్ వచ్చినాయి, ఒక ఫ్లవర్ ఎక్కువ వచ్చినా నచ్చలేదు అంటే అది, ఒక ఫ్లవర్ తక్కువ వచ్చినా నచ్చలేదు అంటది, చెంకి వచ్చినా నచ్చింది అంటే అది. ఫ్లవర్స్ అనేవి చున్నీలో ఆర్డే రావాలి, ఈవెన్ రాకూడదు. పక్కన అయితే ఫైనల్లీ ఒక డ్రెస్ ఒకే వచ్చినట్టుంది. బేబీ ప్రే చేస్తా. మంత్రి స్క్వేర్ ఎంట్రీ అటు. ఓకే ఎంట్రీ 15. ఓపిక అయితే అయిపోయింది అనమాట. ఇద్దరు ఇలా కూర్చొని వస్తున్నారు. అండ్ ఫైనల్లీ కబన్ పార్క్ మెట్రో దగ్గర దిగిన తర్వాత ఇలా షర్ట్స్ అయితే చూస్తుంది. బికాస్ షీఈస్ ఎంఎస్ ధోనిస్ ఫ్యాన్ అనమాట. సో ప్లీజ్ సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైనా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంక ఇలా మెట్రోలో మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. సో సమ్ మిర్రర్ సర్వీస్ దట్ ఆర్ మ్యాండేటరీ. అండ్ ఇలా కబన్ పార్క్ రీచ్ అయిన తర్వాత వీ హ్యాడ్ సమ్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ అస్థెటిక్ అండ్ చాలా బాగా అనిపించింది. ఫైనల్గా అక్కడ ఒక కుక్క పిల్ల దొరికితే దాంతో ఆడుకుంటున్నాం అనమాట ఫొటోస్ దిగి. అండ్ వైషు కుక్క పిల్లలు అంటే చాలా భయం, బట్ అది ఇంకా మాట వినట్లేదు. సో ఇంకా వదిలేసాం. నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్తున్నాం? టాయ్ ట్రైన్కి అండ్ ఇంకా బోటింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. విచ్ వాజ్ థింకింగ్ హ్యావ్ టు డూ. సో దానికైతే వెళ్ళిపోయాం. మీరు కూడా చూసేయండి, అది అలా ఎంజాయ్ చేస్తాం. సో ఎంట్రన్స్ టికెట్ దగ్గర లైన్లో నిల్చున్నాం. హౌ ఆర్ యూ ఫీలింగ్ బేబీ అబౌట్ బెంగళూరు? ఈరోజు ఇంకా నైట్ బయలుదేరిపోతారు. చెప్పాలో తెలియట్లేదు. మై డబ్బింగ్ సరే
ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో బోటింగ్. బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. రెడీ ఫర్ ది న్యూ ఎక్సైట్మెంట్. అప్పుడు ఎంజాయ్ వైషు వైషు స్టార్టెడ్ రా. ప్రియాంక చెప్పు. చూడు వైషు. హాయ్ గైస్, టాయ్ ట్రైన్ గైస్. ఫైనల్లీ 2 days ట్రిప్ విత్ అరుణ ఇలా అయితే ఎండ్ అయిపోయిందనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ రైడ్ ఈస్ టాయ్ ట్రైన్ విచ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. బోటింగ్ కూడా చేసాము. ఆల్మోస్ట్ మేము 6-7 monthsలో తిరిగిందంతా 2 daysలో తిప్పేసాము అరుణకి. అండ్ కబన్ పార్క్ మెట్రో దగ్గర ఫోటో బూట్ అయితే ఉందన్నమాట. 8 photographs for 200 విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ చర్చ్ స్ట్రీట్. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు చూపించే ఎమోషన్స్ అన్నీ కూడా రియల్ అనమాట. ఈ వీడియో పెట్టినందుకు నన్ను కన్ఫామ్గా తిడుతుంది మెసేజ్ చేసి కూడా, బట్ పర్లేదు. వెళ్ళాలని లేదు కానీ వెళ్ళాలి. 10 o'clockకి బస్సు. మేడం చాలా ఏడ్చిందనమాట. చాలా కంట్రోల్ చేసుకుంది ఎమోషన్స్ని. బట్ ఫైనల్గా మేము సెండ్ ఆఫ్ అయితే అలా ఇవ్వాలనుకోలేదు. కొన్ని స్నాక్స్ ఇంకా ఒక చిన్న బ్రౌనీ అయితే ఆర్డర్ పెట్టాము జెప్టోలో. సో అది కోసిందనమాట. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ పుట్టింగ్ దాట్ మచ్ ఎఫర్ట్స్. చెన్నై నుంచి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసి వెళ్ళింది. సో అంతకుమించి ఏం అవసరం లేదు అని అనుకుంటున్నాము. సో ఇలా మీ ఫ్రెండ్షిప్స్ ఎంతవరకు లాస్టింగ్గా ఉన్నాయో చెప్పండి, కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Like we had very good time. So please don't forget to like, share and subscribe to my YouTube channel. Bye bye.